నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. నూతన సంవత్సరం జనవరి 1, 2024 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కాను కింద సామాజిక పెన్షన్లను 2750 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెంచడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిరుపేదలకు గొప్ప వరమని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అన్నారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా తదితర పథకాల అమల్లో సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర పౌర చీఫ్ విప్ నరసాపురం శాసనసభ్యులు ముందుడు ప్రసాదరాజు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనమండలి సభ్యులు కౌర్ శ్రీనివాస్, సంబంధిత శాఖ అధికారులతో కలిసి శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు తిలకించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కోరారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి భీమవరం బహిరంగ సభలో పాల్గొని విద్యార్థులకు విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. గురువారం ఈ సందర్భంగా హెలిప్యాడ్ సభా వేదిక ప్రాంతాలను రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర పౌర చీఫ్ విప్ నరసాపురం శాసనసభ్యులు ముందుడు ప్రసాదరాజు, రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసి రఘురాం, భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, శాసనమండలి సభ్యులు కౌర్ శ్రీనివాస్, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డితో కలిసి శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న, డిసిసిబిబి చైర్మన్ పివి నరసింహరాజు, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు, ఎం అచ్యుత అంబారీష్, కె చెన్నయ్య, పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పురపాలక సంఘ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించనున్న విద్యా దీవెన కార్యక్రమ విజయవంతానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29వ తేదీ శుక్రవారం జిల్లా పర్యటన పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిసి 20 మందితో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రసంగించే సభాస్థలిలో చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉదయం 8:30 ప్రదర్శనలు మొదలు పెట్టాలని అన్నారు. 100 బస్సులకు, 700 చిన్న బస్సులకు వేరువేరుగా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, ఏఎస్పీ ఏవి సుబ్బరాజు, ఆర్డీఓలు కె శ్రీనివాసరాజు, ఎం అచ్యుత అంబారీష్, కె చెన్నయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పురపాలక సంఘ కమిషనర్లు, పట్టణ పలు కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జన్మదిన వేడుక సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ వశిష్ఠ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓలు కె శ్రీనివాసరాజు, ఎం అచ్యుత అంబారీష్, కె చెన్నయ్య, జిల్లా వివిధ శాఖల అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చేత కేక్ కట్ చేయించి పూల బొకేలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర పౌర చీఫ్ విప్ నరసాపురం శాసనసభ్యులు ముందుడు ప్రసాదరాజు, రాష్ట్ర పౌర విప్ స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు కౌర్ శ్రీనివాస్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న, డిసిసిబి చైర్మన్ పివి నరసింహరాజు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు, నరసాపురం పురపాలక సంఘ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ తదితరులు కలిసి పూల బొకేలు అందించి జిల్లా కలెక్టర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కార్యాచరణ ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. గురువారం భీమవరం సుందరయ్య భవనంలో విలేకరులతో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన తిరిగి అధికారంలోకి రావడానికి యావగా చేసే పర్యటనగా ఉందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పర్యటనగా మాత్రం కనపడడం లేదని అన్నారు.
జిల్లాలో కాలుష్యం పెద్ద సమస్యగా ఉందని అన్నారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. కాలుష్యాన్ని అరికట్టేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో డెల్టా ఆధునీకరణ పనులు ఏళ్లు గడుస్తున్నా కనీసం పూర్తి కాలేదని మండిపడ్డారు. పంటలు ముంపుకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న తుఫానుకు రైతులందరూ నష్టపోయారని తెలిపారు. విద్యా దీవెన కానుక పంపిణీ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రేపు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి పర్యటనలో తిరిగి అధికారంలోకి రావడానికి యావగా ఉంది తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పట్టించుకోవడానికి ఉన్నట్టుగా కనపట్లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజున కాలుష్యం ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాలుష్యం యొక్క సమస్యని తక్షణం పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. విద్యకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ అన్నారు. అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాయబోని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చి కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని అన్నారు. విద్యతోనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో నేడు మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉన్నత స్థానానికి చేరుకుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 33,000 రూపాయల విలువ గల బైజూస్ కంటెంట్తో కలిసి ట్యాబ్ను అందిస్తూ విద్యార్థుల ప్రగతికి మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేస్తున్నారో ఆయన ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టిన ఖర్చే దానికి నిదర్శనం. విద్యకి ఎంత పెద్ద పీట వేస్తున్నారో తెలియాలంటే 71,000 కోట్లు ఈ 4.5 సంవత్సరాల కాలంలో విద్య మీద ఖర్చు పెట్టడం జరిగింది. గతంలో అది 10,000, 11,000 మించి ఎప్పుడూ ఖర్చు పెట్టిన దాఖలాలు ఎక్కడా కనపడలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు చదువుకుంటేనే రేపొద్దున్న ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని ప్రగాఢంగా నమ్మి విద్యకి పెద్దపీట వేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేనటువంటి విప్లవాత్మకమైన సంస్కరణలు ఈ రాష్ట్రంలో విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. గతంలో ఈ స్కూల్స్ ఏ రకంగా ఉండేవి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్ రూపురేఖలు ఏ విధంగా మారిందో మీ కళ్ళ ముందు కనపడుతున్న ఎక్కడైతే ఈ ఎస్ఎస్ఎస్ హై స్కూల్ ఉందో దీనికి ఇదే ఒక తార్కాణం. గతంలో ఈ స్కూల్లో నేను కూడా చదువుకున్నాను. మా పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడే 5వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ కూడా ఈ స్కూల్ క్యాంపస్లోనే చదువుకోవడం జరిగింది. అప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, లేదంటే యూనిట్కి పాసులకి వెళ్ళాలన్నా ఏ రకమైన దుర్భరమైన పరిస్థితి ఉండేదో ఈ స్కూలు గత 5 సంవత్సరాలకు ముందు ఏ రకంగా ఉండేదో ఇక్కడ చదివి వెళ్ళిన పిల్లల తల్లిదండ్రులకు తెలుస్తుంది, పిల్లలకు తెలుస్తుంది. కానీ ఈరోజు కార్పొరేట్ స్థాయికి మించి బాత్రూములు కట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. కట్టించి వదిలేయడమే కాదు, దానిని బాగు చేసుకోవడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దాన్ని ప్రతి నిత్యం కూడా శుభ్రపరిచే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకురావడంలో విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించమని కోరుతున్నా. సీఎం పర్యటన వల్ల ట్యాబ్లు పంపిణీ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫోన్లో సందేశం ఇచ్చారు. జగన్మామ ఇస్తున్న ట్యాబ్లను సద్వినియోగం చేసుకుని విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి మాట్లాడుతూ విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, విద్యార్థులు వాటిని సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మండలంలో గల 10 జడ్పీ ఉన్నత పాఠశాలకు సంబంధించిన 8వ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ట్యాబ్లను అందజేశారు. కార్యక్రమ సర్పంచ్ గంట విజేత, జడ్పీ కోఆప్షన్ మెంబర్ అభిబుద్దీన్, రంభ సూరిబాబు, కురుకులు వెంకట్రావు, గంట నాగరాజు, సబ్బితి రాజేష్, బుర్తి సుజన్ కుమార్, కంకటాల సతీష్, చిటికెర వెంకట్రావు, వేండ రాంపండు, అప్పనపల్లి, ఎంపీడీఓ అమీలు జమా, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఎంఈఓ రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలో గల గ్రామ సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు 3వ రోజున గురువారం వేడుకగా జరిగాయి. 7 సచివాలయాల పరిధిలో మహిళా కబడ్డీ, 13 సచివాలయ పరిధిలో పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించారు. అత్తిలి, బల్లిపాడు, కొమ్మర, ఆరువిల్లి, మంచిలి జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణాల్లో ఈ పోటీలు జరిపారు.
అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ప్రారంభమైన మహిళల కబడ్డీ పోటీలను వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పైబడి సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్ ప్రారంభించి క్రీడా పోటీలు వీక్షించారు. కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు రంభా సూరిబాబు, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు కొరుకొల్లి వెంకట్రావు, గంటా నాగరాజు, సబ్బితి రాజేష్, బుడితి సుజన్ కుమార్, సేవాదళ అధ్యక్షులు గంటల సతీష్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అత్తిల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని నిర్వహించారు. జనసేన నాయకులు వి మంగన్న, కె ప్రభు, కె గీతా, పి సాయి తదితరులు మద్దతు తెలిపారు. కౌలురత్ సంఘ నాయకులు కేతా గోపాలన్, సిఐటియు నాయకులు ధర్మేంద్ర, అంగన్వాడీ కార్యకర్తలు పి మాధవి, ఎస్ దీపికారాణి, మంజుష, జి విజయవాణి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఆరివిల్లో గల సీతారామచంద్ర స్వాముల వారి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. వాడపల్లి శశికాంతాచార్యుల ఆధ్వర్యంలో శ్రీనివాసుల మార్తి కుమార్ పర్యవేక్షణలో పుష్పయాగాన్ని నిర్వహించారు. అనంతరం శంకు చక్ర తీర్థార్చన, దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాపార వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి చెందుతున్న తణుకు లాంటి ప్రాంతంలో రోగులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య నిర్వహించే శ్రీ రామకృష్ణ హాస్పిటల్ను నిమ్మగడ్డ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చి తణుకు జాతీయ రహదారి సమీపంలోని శర్మిష్ఠా సెంటర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన భవనంలో గురువారం మంత్రి కారుమూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే క్రమంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఏడాదికి 25 లక్షలకు పెంచారని తెలిపారు. నిమ్మగడ్డ ఆసుపత్రి యాజమాన్యం పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అతి తక్కువ ఫీజులతో అందచేయాలని ఆకాంక్షించారు.
నా కోరిక. దానికి అచ్యుతరామయ్య గారు మరి ఇక్కడ పేరొందిన డాక్టర్ గారు, వాళ్ళ అబ్బాయి ప్రదీప్, ఆ కోడలు నేహ, మరి ఆ నేహ గారు పాత్ర పీడియాట్రిషన్ వేలూరు, ఇది వైద్యంగా సంబంధించిన కుటుంబాలుగా ఇక్కడ మంచి హాస్పిటల్ పెట్టినందుకు వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాబోయే రోజులు అన్ని హార్ట్ ఆపరేషన్ కూడా ఇక్కడే జరిగే విధంగా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి, ప్రభుత్వ పరంగా కూడా ఏమన్నా అవసరమైనా సరే నేను అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి, ఇటువంటి హాస్పిటల్స్ బాగా మెయింటైన్ చేయాలి. ఆ బాగా మెయింటైన్ చేయాలంటలో సందేహం లేదు. వారు ఒక క్రమశిక్షణ గల మరి ఆయన ఫాదర్ ఉన్నారు, వాళ్ళు కలిపి చేస్తారనే దాంట్లో సందేహం లేదు. ఈ హాస్పిటల్ బాగా సక్సెస్ అవుద్ది. ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలని, పేదవాళ్ళని కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హాస్పిటల్ నేను ఓపెన్ చేసినందుకు నేను సంతోషంగా, ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి అన్నీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో 24 గంటలు ఎమర్జెన్సీ కేర్ యూనిట్ అందుబాటులో ఉంటుందని, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, అల్ట్రాసౌండ్, ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ, ఫిజియోథెరపీ వంటి సేవలు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కార్యక్రమం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ గుమ్మల తమ్మయ్య, సీనియర్ వైద్యులు డాక్టర్ తాతిన రామబ్రహ్మంతో పాటు తనకు ఐఎంఏ వైద్యులు, వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుందర రామరాజు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు మంగిన సూర్య పాల్గొన్నారు. హాస్పిటల్ నిమ్మగడ్డ హాస్పిటల్ ఇవాళ ఓపెనింగ్ జరిగింది. దానికి చేసిన పెద్దలందరికీ, డాక్టర్ మిత్రులందరికీ, సీనియర్ డాక్టర్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, అలాగే అక్యూట్ ఎమర్జెన్సీ కేర్, ఐసీయూ కేర్, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, ఫిజియోథెరపీ యూనిట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్నాయండి. ఫ్యూచర్లో నెమ్మదిగా కొన్ని వేరే డిపార్ట్మెంట్స్ అవసరమైనవి యాడ్ చేద్దామని మేము ముందు ప్లాన్లో ఉన్నామండి. ధన్యవాదాలు. మరొకసారి మా హాస్పిటల్ ఓపెన్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ పుట్టినరోజు వేడుకలు గురువారం అట్టహాసంగా జరిగాయి. సజ్జాపురంలోని ఆయన నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో జన్మదిన వేడుక నిర్వహించారు. తొలుత పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ చుట్టూ సుబ్బారావు, తణుకు ఏఎంసీ శ్రీమతి నత్తా కృష్ణవేణి, ఎంపీపీ రుద్ర ధనరాజు, ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, బోడపాటి వీర్రాజు, సూరంపూడి కాంగ్రెస్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, గౌరవాధ్యక్షులు కామన్ మునుస్వామి, యూనియన్ ప్రధాన కార్యదర్శి నీలాప ఆదినారాయణ బాబులు హెచ్చరించారు. గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె 3వ రోజులో భాగంగా కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, క్లాబ్ డ్రైవర్స్కు 18,500 రూపాయలు ఇవ్వాలని నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని అన్నారు. మేము జగన్ను నమ్మి మోసపోయామని అన్నారు. మా సమస్యలు, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటకైనా సిద్ధమని తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యల పరిష్కారం చేయాలని, లేకుంటే జరిగే ఆందోళనకు ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. అడ్వకేట్స్ అనుకుల రమేష్, కౌరు వెంకటేశ్వర్లు కార్మిక పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణబాబు, నేలపాటి పండు, అరుగుల శ్రీను, వెంకటేశ్వరరావు, సింహాద్రి సత్యనారాయణ చౌదరి, గట్టు సుమా, సుధాకర్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మధ్యలోని మున్సిపల్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అంగన్వాడీ వర్కర్స్ ఆందోళనలు కళ్ళు ఉండి చూడలోని, చెవులు ఉండి వినలేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని సిఐటి జిల్లా కార్యదర్శి ప్రతాప్ విమర్శించారు.
గురువారం తణుకు కోర్టు వద్ద 17వ రోజు సమ్మెలో భాగంగా కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ముఖ్యమంత్రికి తమ సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. నేను ఉన్నాను, నేను విన్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధమని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం అంగన్వాడీలను మోసం చేశారని అన్నారు. 17 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీద పడి ఆందోళన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ఇచ్చిన హామీల కోసం అడుగుతుంటే నేను ఎన్నో బటన్స్ నొక్కుతున్నానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటి వరకు బటన్స్ జగన్మోహన్ రెడ్డి నొక్కారని, చివరి బటన్ ప్రజలు నొక్కుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ నాయకులు గారు రంగారావు, అనుకుల రమేష్, కౌరు వెంకటేశ్వర్లు, రాజ్ కుమారి, మణిమాలతి, ప్రమిళ, కనకదుర్గ, వసంత కుమారి, మధుశీల, రజని, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు. వచ్చేళ్ళాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఐక్యత, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఐక్యత. ప్రతి విద్యార్థి కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలని సైకాలజిస్ట్ శ్రీనివాసరావు అన్నారు. పైడిపరు ఉన్నత పాఠశాలలో మెంటల్ హెల్త్ కార్యక్రమం కింద 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటి నుండి ప్రణాళికాబద్ధంగా చదివితే 10కి 10 పాయింట్లు సాధించవచ్చునని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఎం ఏడుకొండలు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యానికి అనుగుణంగా చదవాలని అన్నారు. ఉపాధ్యాయులు ఎం యేసుకృపమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.